హ్యాపీ దివాళీ శుభాకాంక్షలు. అందరికి హ్యాపీ దివాళీ శుభాకాంక్షలు. నేను ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఏం చూసారు, అందరి ఇల్లులు చాలా చాలా చిన్నగున్నాయి. అందరు చాలా సఫర్ అయ్యారు. సో నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి క్రాకర్స్, చాలా చాక్లెట్స్, చాలా లడ్డూస్ అన్ని ఈ రోజు వాళ్ళ లక్కీ డే బికాస్ ఆఫ్ అస్. నా పేరు నేను ఈరోజు చాక్లెట్లు, లడ్డూలు, మళ్ళీ చపాసులు ఇస్తాను. ఊరికే 2 గిరిజన కాలనీలకి రావాలా, 3 ఇక్కడ బ్రహ్మదేవం, జంగల్ కండ్రిగా, అట్లే అక్కడ గుడపల్లిపాడు గిరిజన కాలనీలు. నేనేమంటానంటే ఎవరైతే అత్యంత పేదరికంలో ఉన్నారో గిరిజనులు, వాళ్ళ గురించి అందరూ పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జంగాల్ కండ్రికి పోయినాం, ఆ కట్ట మీద గుడిసెలు చూసాం, వాళ్ళకి కరెంటు కూడా మనమే ఇచ్చినాము. మాక్సిమం గిరిజన కాలనీలు పారిశ్రామికవేత్తలకి అడాప్షన్ ఇప్పిస్తున్నాం, దత్తత ఇప్పిస్తున్నాం. వాళ్ళు టేకప్ చేశారు. ఈ కాలనీ కూడా మనము జెమినీ పామ్ ఆయిల్ ఇండస్ట్రీ తీసుకున్నది. వాళ్ళు ఇంచుమించు 92 lakhs ఖర్చు పెడుతున్నారు. అందుకనే ఏంటంటే నేను ఒక మెసేజ్ కూడా ఇచ్చాను, 96 lakhs. నేను ఒక మెసేజ్ కూడా మా గ్రూపుల్లో పెట్టాను. వీలైనంత వరకు మీ గ్రామాల్లో అత్యంత పేదరికంలో ఉండేది గిరిజనులు కాబట్టి కనీసం ఆ గిరిజన బిడ్డలతో టపాసులు కాల్చో, టపాసులు ఇచ్చో, స్వీట్ ఇచ్చో, చాక్లెట్ ఇచ్చో కొంతసేపు స్పెండ్ చేయండి అని కూడా గ్రూపులో పెట్టుకోవడం జరిగింది. అందుకే బెంగళూరు నుంచి మనవడు మనవరాలు వస్తే వీళ్ళిద్దరిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా తెలియాల ఏంటి, ఈ పిల్లలకు కూడా ఆ పావర్టీ, పేదరికం, ఆ పూర్ పీపుల్ ఏ కండిషన్స్ లో బతుకుతున్నారు అనేది తెలియాలని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా తీసుకురావడం జరిగింది. నేనేమంటాను, అక్కడ రావుస్ కాలేజ్ ఉంది జంగాల్ కండ్రిగా పక్కనే, జగన్స్ కాలేజ్, జగన్స్ కాలేజ్ పక్కనే కట్ట మీద గుడిసెలు ఉన్నాయి. అటువంటి వాళ్ళు ఆ సిఎస్ఆర్ ఫండ్ లోనో ఏదో ఒక వాళ్ళకి వచ్చే ఆదాయంలోనో 10 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ పరిస్థితులు ఎట్ట మెరుగుపరచాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది.